మాది పర్తిపేట విలేజ్. నా పేరు శంకర్ గౌడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ కోళ్ళ ఫారం కట్టినారు. కోళ్ళ ఫారం పెట్టి ఇక్కడ నుంచి తవ్వ చేసిండ్రు. చెల్లకెళ్ళి అందాక తవ్వ చేసుకొని ఇక గుంతలు తీసిండ్రు, ఇది తీసిండ్రు. అందులో ఎంత భయంకరమైన లోతులు ఉన్నాయి అవన్నీ. ఆ కోళ్ళ ఫారం కట్టిన నీళ్ళన్నీ అవన్నీ కోళ్ళ అన్నీ గలీజ్ నీళ్ళని అందులో వచ్చి పడుతుంది. అందులో చెల్లరా వాళ్ళని కాజీలు కడుక్కున్నా కానీ ఏదైనా చేసుకుని అవుతుంది. మరి పిల్లల వలన అంత దుర్వాసన వస్తుంది ఇక్కడ. కాబట్టి ఆ కోళ్ళఫారాన్ని జర దయదలిచి గవర్నమెంట్ చర్య తీసుకొని షబీర్ సాబు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీరు దాని మీద శ్రద్ధ తీసుకొని దాన్ని ఇచ్చేయాలని మేము కోరుతున్నాము. మా ప్రజలకు ఎందుకంటే దుర్వాసన వచ్చి ప్రజలు నష్టమవుతుండ్రు, పిల్లలకు కూడా దుర్వాసన వస్తుంది, చాలా ఇదైపోతుందని మేము కోరుతున్నాం. పర్తిపేట గ్రామం ఇరవైన స్వామి నేను మాట్లాడేది ఏడుదుమల చెరువు అని ఇక్కడ ఉంటుంది. ఊరు దాటినాక మా ఊరు శివారులో శిఖంలోకి వెళ్ళి తవ్వసిండు ఎల్లంపేట సురేష్ అన్న అక్రమంగా. సగం కోల్టీ ఫామ్ శిఖంలే కట్టిండు, శిఖంలే తవ్వసిండు. పొక్కలు తవ్విండు, అలుగుల్లా కంబలొత్తు పొక్కలు తవ్విండు. ఆ పొక్కల వలన మనుషులు చనిపోయే రకం ఉన్నది, చచ్చిపోతారు మనుషులు. వర్షాలు కొట్టినప్పుడు కోడెరువుతోటి వాటర్ ఉరికి వచ్చి చెర్ర కలుస్తాయి, చెర్ర కలిసి నీళ్ళు ఖరాబ్ అయిపోతాయి. అయితే అందువలన ఆ బోల్డ్ సుక పొక్కలు తీసుడుకు మట్టి ఏం లేకుండా పోయింది కాబట్టి బోల్డ్ వస్తలేవు, బాయిలు ఉరతలేవు. ఆ కోల్టీ ఫామ్ సిల్ చేసేస్తే మా ఊరందరం మంచిగా ఉంటాం కాబట్టి కోల్టీ ఫామ్ సిల్ చేయాలని కోరుకుంటున్నా. మొన్న మేము అందరం అనుకున్నాం, ఊరోళ్ళ మొత్తం అనుకున్నది అదే మాట, నేను అనుకునేది ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నా. అదే మాట అలుగు సుక కూలగొట్టేపించిండు. ఆ కూలగొట్టి తోపించిండు శిఖంలోకి వెళ్ళి. శిఖంలే సగం కోల్టీ ఫామ్ కట్టేసిండు శిఖంలే అద్దానంగా. ఇప్పుడు అలుగు పెంచాలి, ఆ కోల్డ్ ఫారం సిల్ చేపియాలి.